ప్రాణాపాయ స్థితిలో కార్తీక్ వైరాని అరెస్టు చేసిన పోలీసులు సాక్ష్యాలతో సహా వైరాతో కలిసి జోష్న చేసిన కుట్రని బయట పెట్టేసిన వైరా పిఏ. మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం తెలియాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక జోష్న అయితే మాత్రం కిడ్నాప్ అయినా కూడా వైరా మీద తెగ డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఇది కిడ్నాప్ అయిందో నేను కిడ్నాప్ అయ్యానో నాకే అర్థం కావడం లేదని వైరా అనుకుంటూ ఉంటాడు. డబ్బు తీసుకుని దశరథ బయలుదేరుతాడు. దశరథ వెనకాలే దాసు పోలీసులతో వస్తాడు. ఆ వెనకాలే కార్తీక్ పారిజాతంని తీసుకుని వస్తాడు. ఈలోగా దశరథని కారు దిగమని ఆ కారు వేసుకుని ఎవరో వెళ్ళిపోతారు, డబ్బుతో ఉన్న కారు. దాంతో ఒక్కసారే దశరథ టెన్షన్ పడుతూ ఉంటాడు. దాస్ అయితే దశరథని తీసుకుని వెనకాలే పోలీస్ వ్యాన్లో బయలుదేరతాడు. ఏంటి డబ్బు వచ్చేసిందా అని చెప్పేసి వైరాని జోష్ని అడుగుతూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఏంట్రా మనవడా, ఇప్పుడు పరిస్థితి ఏంటి? డబ్బున్న కారు వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ వాడు డబ్బు తీసుకుని జోష్నని ఏమైనా చేస్తాడేమో. నువ్వేం కంగారు పడుకు పారు, నేనున్నాను కదా. ఇక మన ఎంట్రీ ఇవ్వాల్సిందే, లేకపోతే అక్కడ ఏదేదో జరిగిపోయేలా ఉంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే దీప అసలు తన తల్లిని ఓదార్చడానికి దగ్గరికి వెళ్ళి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంతగా నచ్చ చెప్పినా అసహించుకుంటుందే తప్ప దీప విషయంలో కనీసం జాలి చూపించదు. సుమిత్ర, ఎందుకు అలా మాట్లాడతావు? దీప ఏదో నిన్ను ఓదార్చాలి అనుకుంటుంది. జోష్న వచ్చేస్తుంది. జోష్న గురించి నువ్వేం టెన్షన్ పడకు, దశరథ వెళ్ళాడు కదా, దశరథ తీసుకొస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే ఇక్కడ డబ్బు వచ్చేసింది, ఇక మన చేతికి డబ్బు వచ్చేసింది. ఏంటి డబ్బు వచ్చేసిందా? అయితే వెంటనే బ్యాగ్ తీసుకొచ్చి నా 10 కోట్లు నాకు ఇచ్చి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. ఏంటి నీ 10 కోట్లు నీకు ఇస్తానని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? నేను నిన్ను మోసం చేశాను. ఏం మాట్లాడుతున్నావు? మోసం చేయడం ఏంటి? లేకపోతే నిన్ను కిడ్నాప్ చేసి నీకు 10 కోట్లు ఇచ్చి నిన్ను చక్కగా సాగనంపుతాను అనుకున్నావా? నువ్వు నా విషయంలో చేసింది అంత త్వరగా ఎలా మర్చిపోతాను? గొప్ప బిజినెస్ మ్యాన్గా బాగానే ఉండేవాడిని. కాకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చి నీతో చేతులు కలిపేలా చేసావు. అత్యాశకు వెళ్ళి నీతో చేతులు కలిపి ఉన్న బిజినెస్ పోగొట్టుకుని జైలుకు కూడా వెళ్ళి శిక్ష అనుభవించి వచ్చాను. నిన్నెలా వదిలేస్తాను అనుకున్నావు? అంటే మోసం చేసావా నన్ను? నీ పని చెప్తానుండు. ఖచ్చితంగా నీ గురించి నేను కంప్లైంట్ ఇస్తాను. మా డాడ్ సంగతి నీకు తెలీదు. ఏంటి నువ్వు ప్రాణాలతో బయటికి వెళితే కదా నువ్వు చెప్పడానికి. ఒకవేళ నువ్వు నా గురించి బయట పెట్టే ముందు నీ గురించి నువ్వు మర్చిపోయావేమో. నువ్వు కూడా నాతో చేతులు కలిపి 10 కోట్లు నొక్కేయాలి అనుకున్నావు. ఆ విషయం వెంటనే బయట పెట్టేస్తాను. అప్పుడు కన్న కూతురు ఎంత దుర్మార్గురాలో తెలుసుకున్న దశరథ ఏమైపోతాడో పాపం అని చెప్పేసి అంటూ ఉంటాడు వైరా. ఈలోగానే అక్కడికి పారిజాతం అయితే వచ్చేస్తుంది. పారిజాతం వచ్చేసరికి అక్కడ పారిజాతాన్ని చూసి ముందు ఎవరో అనుకుంటారు. వెనుక నుంచి టోపీ పెట్టుకొని ఇక ఒక కుర్తా లాంటిది వేసుకుని రావడంతో ఇలా వెనుతిరిగి చూసేసరికి పారిజాతంని చూసి జోష్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక జోష్న అయితే గ్రాని అని చెప్పేసి ఎంతో హ్యాపీగా పిలుస్తూ ఉంటుంది. ఏయ్ ఎందుకు వచ్చావు? నువ్వు కూడా మా చేతుల్లో చావడానికి వచ్చావా అని చెప్పేసి ఇక పారిజాతం మీద కూడా తిరగబడి పారిజాతాన్ని కూడా కట్టేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. పారిజాతం అయితే మనవడా అని చెప్పి ఒక విజిల్ వేసేసరికి అక్కడికి కార్తీక్ ఎంట్రీ అయితే ఇస్తాడు. అలా ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రౌడీలందరినీ కూడా చితకబాదుతాడు. అలా కొట్టేసరికి ఈలోగా పారిజాతం అయితే గబగబా జోష్నని కట్లన్నీ ఇప్పి కాపాడుతుంది. గ్రాని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోగానే ఇక అక్కడ వైరా అయితే మాత్రం గన్ తీసుకుని ఏంటి నా చేతుల్లోంచి తప్పించుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? ఎలా వెళతావు? డబ్బు నా చేతికి రాకుండా నిన్ను వదిలిపెట్టనని ఆల్రెడీ నేను చెప్పాను. డబ్బు ఇవ్వకుండానే డబ్బు నా చేతికి వచ్చిన ఆ డబ్బు నాకు దక్కనివ్వకుండా మీరు ఇక్కడి నుంచి చెక్కేస్తాను అంటే ఎలా ఒప్పుకుంటాను? ఎట్టి పరిస్థితిలోని ఒప్పుకోను. అందుకే
నీ ప్రాణాలు తీసేసి నీ బాడీని మీ డాడీకి పార్సల్ చేస్తాను, అప్పుడైనా ఈ వైరా ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి వైరా గన్ గురిపెట్టి జోష్నని షూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగానే ఈలోగానే పక్కనే రౌడీలను కొడుతున్న కార్తీక్ అయితే వెళ్ళి ఆ గన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నిస్తూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా కార్తీక్కి బుల్లెట్ అనేది దిగుతుంది. ఒక్కసారే అక్కడున్న పారిజాతం జోష్న ఇద్దరు షాక్ అయిపోయి ఉండిపోతారు. బావా అంటూ జోష్న, మనవడా అంటూ పారిజాతం అలా ఉండిపోయేసరికి ఈలోగా గబగబా పోలీసులు అక్కడికైతే వచ్చేస్తారు. అలా వచ్చిన పోలీసులని చూసి రౌడీలు పారిపోబోతూ ఉండగా వాళ్ళందరినీ పట్టుకుంటారు. దశరథ్ గారు, ముందు ఆయన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి, ఆయనకి ఏమైందో ఏంటో ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, మేము వీళ్ళ పని చూస్తామని చెప్పనేసరికి దశరథ కార్తీక్ని తీసుకుని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు. ఈలోగానే ఇక్కడ చూస్తే హేరా, కిడ్నాపు తననే చేశావా? ఇంకా అంతకుముందు ఎంతమంది అమ్మాయిల్ని నువ్వు కిడ్నాప్ చేశావు? ఇంకా ఎంతమంది అమ్మాయిలు నీ దగ్గర ఉన్నారు? అయినా నీకు మొన్ననే కదరా జైలు శిక్ష నుంచి బయటకు వచ్చావు, హీలోగానే మళ్ళీ ఇదేంటి? అంటే నీకు జైల్లో ఉండాలనే ఉందనుకుంటా. సరేలే, ఈసారి నీకు జీవితం అంతా జైల్లో ఉండేలా నేను వేయిస్తాను కదా శిక్ష అని చెప్పేసి వైరాని పోలీసులు పట్టుకొని తీసుకొస్తారు. ఈలోగా ఇక్కడ ఏంట్రా కార్తీక్, ఎంత పని చేశావురా? మేము వచ్చే లోపలనే ఎందుకురా తొందరపడ్డావు? ఆ డబ్బేదో ఇచ్చేస్తూ ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. మావయ్య, నాకేం కాదు మావయ్య, అత్తకి చెప్పు, తన కూతురు జోష్నని కాపాడానని. అత్త చాలా బాధపడుతుంది. అత్త ఆ బాధలోనే నన్ను, నా భార్యని కూడా అసహించుకుంది. నాది నా భార్యది ఎలాంటి తప్పు లేదని తనకిచ్చిన మాట ప్రకారమే నేను జోష్నని కాపాడానని చెప్పు మావయ్య. ఏంట్రా కార్తీక్ అలా మాట్లాడుతున్నావు? మీ అత్త మాటలకి బాధపడ్డావా? అయ్యో అదేమీ లేదు మావయ్య, అత్తకి అసలు విషయం తెలియక అలా మాట్లాడిందని నాకు తెలుసు. కూతురు మీద ఉన్న ప్రేమతోనే అత్త అలా మాట్లాడిందని కూడా నాకు తెలుసు. మరి అత్తకి మాటిచ్చినట్టుగా ఈ మేనల్లుడు మాటను నిలబెట్టుకోవాలి కదా. అందుకే నా ప్రాణాలను సహితం నేను లెక్క చేయలేదు. నాకేం కాదు, మీరెవరూ టెన్షన్ పడకండి, నువ్వేం మాట్లాడుకురా, కాసేపు సైలెంట్గా ఉండరా. అవునరా మనవడా, కాసేపు సైలెంట్గా ఉండు. నేను అనవసరంగా నిన్ను ఇక్కడికి రానిచ్చానేమో. నిన్ను రానివ్వకుండా ఉన్నా ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు నా మనవరాలు దీపకి ఎలా ఈ విషయం చెప్పాలి? అది ఎలా తట్టుకుంటుంది? అసలే కడుపుతో ఉంది అని చెప్పేసి పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈలోగానే శివనారాయణ దశరథకి ఫోన్ చేస్తాడు. దశరథ అయితే, దాసు నాన్నతో మాట్లాడు, ఇక్కడ పరిస్థితి చెప్పు, జోష్న అయితే సేఫ్గానే ఉందని చెప్పు, ఎలాగైనా ఈ పరిస్థితి అయితే తెలియాల్సిందే కదా, నాన్న హాస్పిటల్కి అయితే వస్తారు అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఈలోగానే ఎప్పుడైతే శివనారాయణ ఫోన్ చేస్తాడో, మవి గారు జోష్న ఎలా ఉందో అడగండి అని చెప్పి అంటూ ఉండగానే, సార్ ఏంటి దాసు, దశరథ్ ఏమయ్యాడు? దశరథ్ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి? దశరథ్కి ఏమైనా అయ్యిందా? అయ్యో ఏం కాదు, అన్నయ్యకి ఏం కాలేదు, మీరేం టెన్షన్ పడకండి. మరి జోష్ని ఎలా ఉంది దాసు? జోష్న కనిపించిందా? జోష్న మీతో పాటే ఉందా? అవును సార్, జోష్న మాతో పాటే ఉంది. జోష్నకేం కాలేదు, జోష్న క్షేమంగానే ఉంది. అయితే ఎందుకు నువ్వు అంతగా కంగారు పడుతున్నావు? మరి దశరథ్ ఎందుకు ఫోన్ మాట్లాడలేదు? కార్తీక్ ఎక్కడున్నాడు? కార్తీక్ గురించే చెప్పడానికే నేను తీసుకున్నాను ఫోను. ఏమైంది? కార్తీక్ ఎక్కడున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్కి బుల్లెట్ దిగింది. కార్తీక్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం. జోష్నని కాపాడబోయి కార్తీక్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని చెప్పనేసరికి ఒక్కసారే దీప షాక్ అయిపోయి ఉండిపోతుంది. అక్కడే ఉన్న శ్రీధర్ కూడా షాక్ అయిపోతాడు. కార్తీక్ అంటూ శ్రీధర్, బావా అంటూ దీప, ఏ హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు అడగండి మావయ్య గారు అని చెప్పనేసరికి హాస్పిటల్ పేరు చెప్పడం, గబగబా దీపని తీసుకుని శ్రీధర్ బయలుదేరిపోతాడు. అన్నయ్య నేను వస్తాను అని చెప్పి సుమిత్ర అడిగే ప్రయత్నం చేసిన, లేదమ్మా నువ్వు అవసరం లేదు, మేము వెళతాం, నేను నా కోడలు వెళతాం. నా కొడుకు గురించి, నా కొడుకుని
నీ కూతుర్ని క్షేమంగా తీసుకురమ్మని నా కొడుకుని నిలదీశావు. నా కొడుకుని అవమానించినట్టు మాట్లాడావు. నా కోడల్ని కూడా నీ నోటికొచ్చినట్టు మాటలు అన్నావు. ఇప్పుడు చూసావు కదా, నీ కూతుర్ని కాపాడడానికి నా కొడుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నీ కూతురి కోసం నీకెంత బాధ ఉంటుందో నా కొడుకు కోసం నాకు అంతే బాధ ఉంటుంది. నువ్వు అవసరం లేదు, మేమెడతామని చెప్పేసి దీపాన్ని తీసుకుని శ్రీధర్ అయితే బయలుదేరిపోతాడు. ఒక్కసారి సుమిత్ర కుప్పకూలిపోతుంది. మావయ్య గారండి, ఏంటండి ఇదంతా? ఒకరు క్షేమంగా ఉన్నారు అనుకునే లోపలే ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అన్నయ్య కూడా నన్ను అపార్థం చేసుకున్నాడు. లేదమ్మా సుమిత్ర, నువ్వేం కంగారు పడుకో, జోష్ని ఇంటికి వస్తుంది కదా, నువ్వు టెన్షన్ పడుకో అని చెప్పేసి అంటూ ఉండగానే ఇప్పుడు నా టెన్షన్ అంతా జోష్ని గురించి కాదు, కార్తీక్ గురించి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే మాత్రం ఈలోగానే కార్తీక్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా హాస్పిటల్లో జాయిన్ చేసి కార్తీక్కి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. కాంచన, శ్రీధర్ అలాగే దీప ముగ్గురు కూడా అక్కడికైతే వెళతారు. ఏంటన్నయ్య, నా కొడుకు ఇలాంటి పరిస్థితి ఏంటి? అందరి మంచి కోరుకోవడమే వాడు చేసిన తప్ప? మీకోసం మీ ఇంట్లో ఉంటూ మీకోసమే వీళ్ళు బ్రతుకుతున్నారు. వీళ్ళు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారో, ఎందుకు పని మనుషులుగా ఆ ఇంట్లో సేవ చేస్తున్నారో మాకే తెలియదు. అయినా సరే ఎన్ని రకాలుగా జోష్న అవమానించినా వీడు మీ ఇంటిని పట్టుకొని వదలడం లేదు. జోష్న నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఎందుకన్నయ్య, మాకు ఈ శిక్ష ఎందుకు? ఆస్తిని అంతస్తుని వద్దనుకుని దూరంగా వచ్చేసాము. అయినా కూడా మమ్మల్ని ఎందుకు నీడలా వెంటాడుతున్నారు అని చెప్పేసి కాంచన కూడా అంటూ ఉంటుంది. అత్త, ఇందులో ఆయన తప్పేమీ లేదు. ఏమీ అనకత్తా. ఏంటి, నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా నువ్వింకా ఆ కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నావు. తను నీకేమీ కాడేమో, నాకు అన్నయ్య అవుతాడు. అయినా కూడా నేనెందుకు అంటున్నానో, నా మనసులో ఎంత బాధ ఉందో, జోష్న విషయంలో మీరెంతగా బాధపడుతున్నారో, ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. నా కొడుకుని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కూడా ఈ కుటుంబమే అని చెప్పేసి కాంచన దశరథ విషయంలో కాస్త దురుసుగానే మాట్లాడుతుంది. ఏం చేయను కాంచన, ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నిజాన్ని చెప్పలేని నిస్సహాయుల్లా మిగిలిపోయాను అని చెప్పేసి తనలో తనే కుమిలిపోతూ, నన్ను క్షమించు కాంచన, ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. కార్తీక్ని క్షేమంగా కాపాడుతాను, నా మేనల్లుడికి ఏమీ కాదు అని చెప్పేసి దశరథ ఓదారుస్తూ ఉంటాడు కాంచన్నైతే. ఇక్కడ చూస్తే ఇక దశరథ ఇంటికొచ్చి ఒక్కసారి సుమిత్ర ఎలా ఉందో చూసి రావాలని అనుకుంటూ ఉంటాడు. ఈలోగానే డాక్టర్ వచ్చి కాస్త ఇప్పుడు ఆయనకి బాగానే ఉంది, ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడ్డారు. కాకపోతే ఆయన కళ్ళు తెరవాలి అంటే 2-3 గంటలైనా సమయం పడుతుంది. అప్పుడే ఆయన పూర్తిగా కోలుకున్నారని మేము చెప్పగలము. అంతవరకు అబ్జర్వేషన్లో ఉంచాల్సిందే అని చెప్పేసి డాక్టర్, చాలా బ్లడ్ పోయింది కాబట్టి ఇక బ్లడ్ ఎక్కించి ఆయన్ని కాపాడగలము అని చెప్పేసి డాక్టర్ అయితే చెప్పేసరికి ప్రస్తుతం అయితే టెన్షన్ ఏమీ లేదు అని డాక్టర్ అయితే చెప్పేస్తారు. కార్తీక్ అయితే అలా నిస్సహాయంగా పడి ఉంటాడు. ఇక ఏం చేయాలో అర్థం కాదు. అలా కార్తీక్ని చూసిన దీప అలాగే కాంచన చాలా బాధపడుతూ ఉంటారు. కార్తీకు కళ్ళు తెరిచేంత వరకు కూడా ఏమవుతుంది ఏంటో అనే భయం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఈలోగా ఇక్కడ దశరథ ఇంటికైతే వస్తాడు. అలా వచ్చేసరికి, ఏమండి ఎలా ఉందండి, కార్తీక్ ఎలా ఉంది, అసలు కార్తీక్ ఎలా ఉన్నాడు చెప్పరా, కార్తీక్ దగ్గరికి వెళదాం పద దశరథ అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ కూడా. ఇప్పుడు కార్తీక్ దగ్గరికి మనం వెళ్ళకపోవడమే కరెక్టు. మన మీద చెల్లి చాలా కోపంగా ఉంది. వాడికి అలా అవ్వడానికి కారణం మనమే అని తను బాధపడుతుంది. వాడి దగ్గరికి వెళ్లకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉండిగానే, ఇదంతా నా వల్లే జరిగింది. నా కూతురు కిడ్నాప్ అయిందనే బాధలో దీపని, కార్తీక్ని ఎన్నో మాటలని బాధ పెట్టాను. వాడు నా కోసమే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జోష్నని కాపాడి తీసుకొచ్చాడు. జోష్నకేం కాకూడదనే అనుకున్నాను తప్ప వాడి గురించి ఆలోచించలేకపోయానని సుమిత్ర బాధపడుతూ ఉంటుంది. ఈలోగానే పోలీసులు వైరాన్ని తీసుకుని ఇంటికైతే వస్తారు. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, వీడిని మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? వీడు నాకు బిజినెస్లో శత్రువు, అందుకే వీడు మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు.
ఈరోజు నా మేనల్లుడు చావు బ్రతుకుల మధ్య ఉండడానికి కారణమయ్యాడు. కాబట్టి వీడిని వదిలిపెట్టొద్దు, వీడికి శిక్ష వేయండి, జీవితాంతం ఇక వీడు జైల్లోనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. సార్, ఇతను ఏదో చెప్తున్నాడు, ఒక్కసారి వినండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఏం చెప్తాడు? నేను తప్పు చేయలేదు అంటాడా, లేకపోతే నేను కిడ్నాప్ చేయలేదు అంటున్నాడా? ఏం చెప్తాడని ఇక్కడికి తీసుకొచ్చారు ఇన్స్పెక్టర్ గారు, వాడిని మా కళ్ళ ముందు నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి శివనారాయణ అంటూ ఉండగానే, లేదు, ఇప్పుడు కిడ్నాప్ అవ్వడానికి కారణం ఈ వీడే కావచ్చు, కానీ ఇతను చేసిన పనిలో మీ మనవరాలికి కూడా వాటా ఉందని చెప్తున్నాడు. ఏంటి, వీడు తప్పు చేసిందే కాకుండా మా మనవరాలి మీద నింద వేస్తున్నాడా? ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్ గారు? జోష్న మీద నింద వేయడం ఏంటి? జోష్న తనంతట తానే కిడ్నాప్ చేయించుకుంటుందా ఏంటి అని చెప్పేసి దశరథ అడుగుతూ ఉంటాడు. ఏమో, వీడైతే అలానే చెప్తున్నాడు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే అక్కడికి ఇక వైరా పియ్య అయితే వస్తాడు. ఏంటి ఏంటి సార్, మీ మాట ఇక్కడ ఎవరు నమ్మడం లేదా? నమ్మరని నేను చెప్పాను కదా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ లేడీతో మీరు పెట్టుకోవద్దు, ఈ లేడీతో పెట్టుకున్న ప్రతిసారి మీకు శిక్ష పడుతుంది, మీ జీవితమే నాశనమైపోతుందని. ఒకసారి ఈవిడ గారు చెప్పిన మాటలు నమ్మి ఈవిడతో చేతులు కలిపి ఫుడ్ పాయిజన్ చేసి మీరొక్కరే ఇరుక్కుని జైలు పాలయ్యి బిజినెస్లన్నీ పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా ఈవిడ చాలా సేఫ్గా తప్పించుకుంది. ఆ రోజు సొంత మేనమామనే ఇరికించాలని ప్లాన్ చేసి చివరకు మిమ్మల్ని బుక్ చేసి ఇక అక్కడ కాశీని బుక్ చేసి తప్పించుకుంది. ఇప్పుడు చూస్తే ఈవిడ్ని మీరే కిడ్నాప్ చేశారు, కానీ ఆ తర్వాత 20 కోట్లు డిమాండ్ చేయాల్సిన మిమ్మల్ని 30 కోట్లు డిమాండ్ చేసేలా చేసి 10 కోట్లు ఈవిడ నొక్కేసి ఈవిడ సేఫ్గా బయటపడాలి అనుకుంది. కిడ్నాప్ అయినట్టుగా ఇక మీరు ఎలాగో కిడ్నాప్ చేశారు కాబట్టి వంకను అడ్డు పెట్టుకుని తన తల్లి ఎమోషనల్ని అడ్డు పెట్టుకుని చాలా తెలివిగా మనతో కలిసి డ్రామాని ప్లే చేసి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏమీ తెలియని అమాయకురాల్లా నిలబడి మీరు అరెస్ట్ అయితే మీ వైపు ఎలా చూస్తూ ఉందో చూడండి. ఇప్పటికైనా అర్థమైందా ఈ లేడీ ఎలాంటిదో? ఏం మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను సార్. మా సారు చెడ్డవాడే కాదని నేనడం లేదు. మా సార్ కన్నా దుర్మార్గురాలు మీ మనవరాలు. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనిషి కాదు, కన్నవాళ్ళ జీవితంతో ఆడుకునే మనిషి. ఎవరైనా తిన్నింటి వాసాలు లెక్క పెడతారనుకుంటారు, కానీ తనదే ఆస్తి, కోట్ల ఆస్తికి వారసురాలు. మరి ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తుందో అది మీకు మాత్రమే తెలియాలి. ఈవిడ ఈ ఇంటి వారసురాలే కాదేమో అని ఈవిడ పద్ధతి చూస్తుంటే మాకు చాలా అనుమానాలు వచ్చాయి, కానీ ఈవిడైతే బయటపడలేదు. 10 కోట్ల రూపాయలు వసూలు చేయాలని మీ దగ్గర చాలా పగడ్బందీగా ప్లాన్ వేసింది. జోష్నా రెస్టారెంట్ను తనంతటా తనే పతనం చేసింది. ఇన్ని రకాల కుట్రలు చేస్తూ ఏమీ తెలియనట్టు తప్పించుకుని మా బాస్ని మంచి బలే ఇరికిస్తుంది. మా బాస్ కూడా అమాయకంగా ఈవిడి చేతిలో ఇరుక్కుని ప్రతిసారి ఇలా బలైపోతున్నాడు. సాక్ష్యాలు కావాలి అంటే ఇంకా తీసుకొచ్చి చూపిస్తాము. మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఈవిడ మా బాస్తో మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి. చూపించమంటారా అని చెప్పేసి అతను మొత్తం నిజాలన్నీ కూడా జోష్ను చేసిన కుట్రలన్నీ బయట పెట్టేస్తాడు. దెబ్బకు సుమిత్రకు పెద్ద షాకే ఎదురైపోతుంది. ఏంటి, జోష్ను ఇన్ని తప్పులు చేసిందా? ఏ సుమిత్ర, నీ కూతురు తప్పులు చేయదనుకుంటున్నావా? డబ్బు కోసం ఎంత దూరమైనా వెళుతుంది. ఎందుకంటే తను మన ఇంటి అసలు వారసురాలు కాదు కాబట్టి మన ఆస్తిని మొత్తం ఏదో రకంగా సొంతం చేసుకుని మనల్ని రోడ్డు నేర్చడానికి ఎన్నైనా చేస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? తను వారసురాలు కాకపోవడం ఏంటి? అవును, తను మన ఇంటి వారసురాలు కాదు. పిన్ని చేసిన పని కారణంగా తను మన ఇంటికి మన కన్న కూతురైన దీప అనాథగా పెరిగింది అని చెప్పి మొత్తం జరిగిన నిజాలన్నీ బయట పెట్టేస్తాడు దశరథ. సుమిత్ర దగ్గర నిజాలు బయట పెట్టేసరికి ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతాడు. ఇంత జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదు అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఎలా చెప్పమంటారు? చూశారుగా సుమిత్ర జోష్న కిడ్నాప్ అవుతేనే ఎంతో హడావుడి చేసింది. అలాంటప్పుడు జోష్న గురించి నిజాలు ఎలా చెప్తామో? సుమిత్ర అర్థం చేసుకోలేకుండా దీపని బాధ పెట్టింది. తనని కాపాడింది దీపే.
తను ఈరోజు క్షేమంగా ప్రాణాలతో బయటపడిందంటే దానికి కారణం మా కన్న కూతురైన దీప, జోష్న కాదు అని చెప్పి నిజాలు మొత్తం చెప్పేస్తాడు. దీపనే చంపడానికి ప్రయత్నిస్తుంది ఆస్తి కోసమని జోష్న కుట్రను కూడా బయట పెడతాడు దశరథ. అలా జోష్నకు దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. జోష్న ఆ ఇంటి బిడ్డ కాదని, జోష్న కుట్ర కారణంగానే కార్తీకు ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకుని జోష్నని అరెస్టు చేసి తీసుకుని వెళ్ళిపోమని, ఏ కూతుర్నైతే చూడాలని గగ్గోలు పెడుతూ గోల చేసిందో అదే కూతుర్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోమని పోలీసులతో చెప్తుంది సుమిత్ర. అయితే అలా ఇక పోలీసులతో సుమిత్ర చెప్పడంతో పోలీసులు కూడా ఇప్పుడు ఇక్కడ దొరికిన సాక్ష్యాలన్నింటినీ బట్టి ఈవిడ్ని అరెస్ట్ చేయడమే తప్ప మరో దారి లేదు, కాబట్టి మేము అరెస్టు చేస్తున్నాము అని చెప్పి పోలీసులు కూడా ఇక అన్ని సాక్ష్యాలతో జోష్నని అరెస్టు చేస్తారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగానే నిలబడిపోతాడు శివనారాయణ. జోష్నని అరెస్టు చేసినా సరే వద్దని కూడా అనకుండా. అలా జోష్నకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది నిజాలు బయటపడిపోవడంతో. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.